అందరికీ శనార్థి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్లలో నెత్తిరాతల గీతలే కదా. సుడు రెడ్ లైన్స్. గుట్కాలు తయారు చేయకుండా పెడతారట బంధు. ఎక్కడ అమ్మినా కేసులు పెడతారట ముందు. కిలో బియ్యం సర్కారు కొంటుందట ఎక్కువ రేటుకు. మిగిలిన పైకం కొందరు మంచుకుంటుర్రట సాటుకు. తెలంగాణ రాష్ట్ర గీతంకు మ్యూజిక్ చేసిండట కీరవాణి. సీఎం సార్ స్టూడియోకు పోయి మరీ ఇన్నాడు బాని. మేడిగడ్డ బ్యారేజీ పనులు ముంగటేసుకుండ్రు అధికారులు. కుంగిన పిల్లలను మంచిగా చేస్తారట ఎల్ఐంటి సార్లు. పైసలు పెట్టి బీఆర్ఎస్ పార్టీలు కొంటున్నారట ఓట్లు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలని ఖర్చు పెట్టినరట 30 కోట్లు. గుట్కా, తంబాకు, అంబారు, పాన్ మసాలాలు ఎవ్వి కూడా అమ్మకుండా తయారు చేయకుండా తెలంగాణ సర్కారు కొత్త కానూను పట్టుకొచ్చింది. ఎవరన్నా దొంగసాటుగా అమ్మినా తయారు చేసినా వెంటనే పోలీసులకు ఫోన్ కొడితే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు వచ్చి వాళ్ళ పుంగి బజాయిస్తారట. కాబట్టి మీ వంతుగా ప్రభుత్వానికి సహకరించే ప్రయత్నం చేయండి. ఈ వీడియోను షేర్ చేయండి. గుట్కా, తంబాకు, అంబారు, పొగాకు చేయంగా లేని బీమార్లు వస్తున్నాయట. ముఖ్యంగా వీటికి బానిసైనోళ్ళు క్యాన్సర్ రోగం వచ్చి బొచ్చడు మంది ఇప్పటికీ చచ్చిపోయిరి. గుట్కాలు బుక్కకుండ్రి మీ పానాలే పోతాయని రామశిల్కకి చెప్పినా కొందరు మారతలేదు. అందుకే పుండో దగ్గర ఉంటే మందో దగ్గర పెడితే ఏడ కమ్మవుతుంది అనుకున్నట్టున్నారు. మీతోని బుక్కుడు ఎట్లా బంధు పెట్టించాలనో మాకు తెలుసని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు ఆ తయారు చేసే కంపెనీలనే మూత పెడుతుర్రట. ఎవరన్నా దొంగసాటుగా తయారు చేసినా సప్లై చేసినా వెంటనే కేసులు కట్టుడే లోపటేసుడేనట. మరి ఎన్ని దినాలు ఇట్లా బంధు పెడతారంటే ఏడాది దాకానట. మరి ఏడాది తర్వాత కూడా మళ్ళా ఓపెనింగ్ చేసి మళ్ళా గుట్కాలు తయారు చేస్తారా? అట్లా కూడా ఏడాది అయినాక కూడా తీయకుండా పురాగా కంపెనీలు మూత పెడితేనే ఏ గుట్కా తంబాకులు దొరకక కొందరు మంచిగా ఉంటారు. ఆ యుగురం చేస్తే బాగుండు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కిలో బియ్యం మార్కెట్లో ఎంత రేటు ఉంటుంది? ఎంత అంటే కిలోకు 40 రూపాయలు లేకుంటే 45 రూపాయలు ఉంటుంది కదా. మళ్ళీ సర్కారు 57 రూపాయలకు టెండర్లు పిలిచి కొంటున్నదట. అగో మార్కెట్లో అంత తక్కువ ఉండగా మళ్ళెందుకు ఎక్కువ పైసలు పెట్టి కొంటుంది? ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారంటారా? ఈ నుండి కిలోకు 15 రూపాయలు అదనం అంటే బయట మార్కెట్లో 42 రూపాయలు ఉంటే 57 రూపాయలకు టెండర్ ఫైనల్ చేసిండ్రు. ఆర్డర్ ఏదది? ఇదే కదా. ఇగో ఇది ఫైనల్ చేసిన ఆర్డరు. ఇది సివిల్ సప్లై శాఖ ఇచ్చిన ఆర్డర్. 57 రూపాయలకు ఫైనల్ చేసిన టెండరు. ఎల్జీ అనే సంస్థకు 57, మిగతా ముగ్గురికి 56.90 చొప్పున. ఏం జరిగింది ఇక్కడ? 2,20,000 టన్నులు ఇంటూ 15 రూపాయలు అదనం. రౌండ్ ఆఫ్ చేస్తే ఇది కూడా మళ్ళీ 300 కోట్ల కథ. ఇన్నరా మలి సర్కారు ఇట్లా తక్కువ రేటుకు బియ్యాన్ని టెండర్లు పిలిచి ఎక్కువ రేటుతోని కొంటున్నదని కారు పార్టీ లీడర్ కేటీఆర్ సార్ అనుకొచ్చిండు. ఇట్లా ఏం తక్కువ 2,20,000 టన్నుల బియ్యాన్ని 15 రూపాయలు ఎక్కువ పెట్టి కొంటే 300 కోట్ల దాకా అవుతున్నదట. ఇట్లా ఎక్కువ కొంటున్నట్టు చూపెట్టి సాటుగా పైసలను వంచుకుంటున్నారని చెప్పుకొచ్చిండు. బువ్వగా తయారయ్యే బియ్యం ముచ్చట్ల కూడా సర్కారు బురుడి కొట్టించుడు అంటే ఏంది? ఏమో పోన్రి, ఏది నమ్మాలనో ఏది నమ్మొద్దో తెలియని పరిస్థితి ఉన్నది. అయ్యా కేటీఆర్ సారు ఇప్పుడు బాగానే మాట్లాడుతున్నారు. మీ బీఆర్ఎస్ పార్టీ ఏలుబడిలో కూడా అక్కెరకు రాని పథకాలు ఎన్నో పెడితిరి, ప్రజల పైకాన్ని ఆగం చేస్తిరి. మీరేం సొక్కమైన వాళ్ళు కాదు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం సక్కనైన వాళ్ళు కాదు. మీ ఏలుబడిలో ఉన్నప్పుడు కూడా మీరెంతకు కొన్నారో కూడా చెప్పాలే కదా. ఎందుకు చెప్తలేరు సారు? అయినా అప్పుడైనా ఇప్పుడైనా ప్రజలకు అక్కెరకు వచ్చేటి షారానంతు ఏదో చేసినట్టు చేసి బారానంతు లీడర్లకు ఎట్లా ముట్టాలనో అట్లా ముడుతున్నది. రాజుల పైసా రాళ్ల పాలు అన్నట్టు ప్రజల పైసా పాలకుల పాలు అన్నట్టు అవుతుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సారు స్టూడియోకు పోయిండు. మొన్న పాట ఆర్డర్ ఇస్తే మరి పని ఏం దాకొచ్చింది, మ్యూజిక్ ఎట్లా కంపోజ్ చేసిండు, ఏం కథ, పాటల మార్పులు చేర్పులు చేసినాక కీరవాణి సారు సంగీత సమకూర్పులు మంచిగానే ఉన్నాయా అనే పాటను 1-2 మాటలు ఇట్లా విన్నాడట. రాయదుర్గంలో ఉన్న కీరవాణి స్టూడియోకు పోయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు సోఫాల కూర్చొని కీరవాణి సారు పాట పెట్టంగానే మనసు పెట్టి మంచిగా విన్నాడట. అప్పుడంటే 10 జిల్లాల పేర్లే ఉండే కదా, 10 జిల్లాల అనే పదాన్ని కూడా మార్చిండ్రట. పద అని ఆడ కొత్త పదాన్ని పెట్టిండ్రని వినబడుతున్నది. అట్లనే జిల్లాల పేర్లతో పాటు కొన్ని పదాలు కూడా మార్చిండ్రా, అవిటిని అట్లనే ఉంచిర్రా అంటే పాట వచ్చినాకనే తెలుస్తుంది. కానీ ఒకటి గమనించిర్రా, సంగీత దర్శకుడు కీరవాణి సారు పుట్టింది కొవ్వూరులా, ఆయనది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము. తెలంగాణలో చాలా మంది టాలెంట్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్లు ఉండ్రు. చాలా మట్టుకు అందశ్రీ సారు పాటలకు సంగీతాన్ని అందించింది కూడా తెలంగాణ సంగీత దర్శకులే. తెలంగాణలో టాలెంట్ ఉన్నోళ్ళను ఎదగకుండా దొక్కేస్తుండ్రని కూడా ప్రత్యేక రాష్ట్రం కోసం అప్పట్లో పోరాటాలు నడిచే. రాష్ట్రం వచ్చినాక కూడా అట్లనే ఉన్నదనుకో, మళ్ళీ ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర గీతానికి ఆంధ్ర మ్యూజిక్ డైరెక్టర్తోని సంగీతం సెట్ చేయించుడు కూడా కరెక్టేనా? తెలంగాణలో చేయకపోదురా? మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్కు తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్లు యాదికి రాకుండొచ్చునా? ఒకవేళ యాదికి వస్తే మాత్రము మన సంగీత దర్శకులతోనే పాట కంపోజ్ చేయిస్తుండే కావచ్చు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.
ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళు మేడిగడ్డ బ్యారేజీ పనులు సురువు చేసిరట. అగో గేట్లు ఎత్తరాదు, కుంగిన పిల్లల కాడ కింద పునాది కాడ పెద్ద బొంద ఉన్నది అని అధికారులు అంటురు అన్నారు. మరి ఇప్పుడు ఏం పని చేస్తుర్రు, బ్యారేజీ మంచిగా చేస్తుందా లేదా అంటే అన్ని ముచ్చట్లు ఆడదాకా పోయి అరుచుకుందాం పరి. కిందికి కుంగిన పిల్లల గేట్లు ఎత్తేదందుకు బాగానే తిప్పలు పడ్డారట. కానీ గేట్లు మీదికి ఎత్తేదందుకు రాదని అధికారులు చెప్పిరట. ఇట్లయితే పని కాదని చెప్పి ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళు గ్యాస్ కట్టర్తోని గేట్లకు ఉన్న బీడింగ్ కట్ చేసి పాఠకులను తీసేసేందుకు ప్లాన్ చేస్తురట. గేట్లు తీసేసి కిందికి వంగిన దిమ్మెల మరమ్మతులు చేసి మళ్ళా పాఠకులను ఎక్కించేటట్టున్నారట. మలి సర్కారు నుంచి రూపాయి కూడా ఇచ్చేదే లేదని మొదలే చెప్పిండ్రు. కాబట్టి ఇప్పుడు ఖర్చంతా ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళ మీదనే పడేటట్టు ఉన్నది కదా. అంటే కారుపాటి ఏలుబడిలో ఏమన్నా వెనక వేయలేదా ఎట్లా అంటే ఏమో వాళ్ళకే తెలియాలి. మేడిగడ్డ పనులు మొత్తం అయ్యి మళ్ళా బ్యారేజీ పనికొచ్చేదాకా కష్టమే ఉన్నది కదా అంటారు ఈ ముచ్చటి నొల్లు. బీఆర్ఎస్ పార్టీ ఓటర్లకు ఏం తక్కువ 30 కోట్ల రూపాయలు పంచిపెట్టిందట. ఓటుకు నోటు వంచొద్దు అని కానూనే ఉండే. అయినా కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అన్ని కోట్లు వంచిర్రా. ఆ పైసలు వంచుతుండగా ఎవరు చూసిండ్రు అంటారా? దుబ్బాకల ఎమ్మెల్యేగా ఓడిపోయి మెదక్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాధవనేని రఘునందన్ రావు సారు ఎన్నికల కమిషనర్ కు పంపించిన కంప్లైంట్ లో బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్ బంజారా హిల్స్ అకౌంట్ నెంబర్ 2661000002075 అనే ఖాతా నుంచి నిన్న మే 25వ తారీఖు రోజు 30 కోట్ల రూపాయల్ని తన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీల ఖాతాల్లోకి బదిలీ చేసింది. ఇన్నరా దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సారు ఇట్లా అంటున్నాడు. అకౌంట్ నంబర్తో సహా పంపించినట్టు ఆధారాలు అన్నీ ఉన్నాయట. ఓ బీఆర్ఎస్ నాయకులారా, ఖమ్మం, నల్లగొండ, వరంగల్ పట్టభద్రుల ఓట్లు పైసలు వంచి కొనాలనుకుంటురేమో. మీ పప్పులు ఉడకనీయం, మీతోనే మా కయ్యం. దేశం కోసం ధర్మం కోసం మేము ఆటాన కూడా ఖర్చు పెట్టకుండా అహర్నిశలు కొట్లాడుతుంటే మీరిట్లా కోట్లు గుమ్మరిచ్చి అడ్డదారుల పైకం పంచి ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తురు అన్న తరీకాలు అనుకొచ్చిండు. ఎన్నికల సంఘం పెబ్బ వికాస్ రాజు కూడా చర్యలు తీసుకోవాలి. ఇట్లా ఓట్లు కొనేందుకు కారు పార్టీలు కథలవాడు ముమ్మాటికి తప్పున్నారా అంతకంటే ఎక్కువనే అన్న తరీకాలు అనుకొచ్చిండు. ఒకవేళ ఇక్కడ ఎన్నికల సంఘం చర్యలు తీసుకోకపోతే ఢిల్లీకి పోయి ఎలక్షన్ కమిషన్ మీద కూడా ఫిర్యాదు చేస్తాం అనుకొచ్చిండు. మరి వికాస్ రాజు సార్ ఏం చేస్తాడో చూడాలంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. యాప చెట్టుకు మామిడి పండ్లు కాసినాయట. ఏ ఊకోయే బాలన్న, ఏనన్నా ఒక చెట్టు కాయవలసిన కాయలు ఇంకో చెట్టు కాస్తాయా? ఆ చెట్టుకి ఇట్లా మామిడి చెట్టుతోనే ఏరు జారిందా, లేకుంటే కొన్ని కంపెనీలు తయారు చేసిన కల్తీ ఇస్తున్నామా అంటే ఏమో నాకు కూడా తెలియదు. చూసినాక ఏరే జారిందో కొమ్మనే ఆలిందో మీరే చెప్పాలి. చూసినరా కోత మామిడికాయలు ఎంత మంచిగా కాసినాయో. మొదలు చూస్తేనేమో మండదాకా యాప చెట్టు ఉన్నది. మండకాడికి వెళ్ళి పండ్లు కాసిన కొన మండదాకా మామిడి మండ పెరిగింది. భలే ఇచ్చంతరం అనిపిస్తున్నది కదా. యాపకాయలేమో యాలకుల లెక్క చిన్నగా ఉంటాయి. అదే యాప చెట్టుకు కాసిన మామిడికాయలు ఇంత పెద్దగా ఉండే. మరి ఈ మామిడికాయలు కాసిన యాప చెట్టు ఏడున్నది అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కూళ్ళ మంత్రి ఉంటున్న ఇంటికాడనట. ఆయన్నే స్వయంగా వీడియో రికార్డింగ్ చేసి మా ఇంటికాడ పెరిగిన యాప చెట్టుకు మామిడికాయలు కాసినాయి అని ఎక్స్లో ఎక్కియంగానే వీడియో వైరల్ అయ్యేది అవుతున్నది. మీకు కూడా చూపిద్దామని తెచ్చిన. పంది కడుపుల ఏనుగు పుడుతుందని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉన్నదట. కానీ ఇట్లా కార్మిక మంత్రి ఇంట్లో కూడా యాప చెట్టుకు మామిడికాయలు కాస్తాయని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కూడా తాటికమ్మల మీద రాయకుండొచ్చు. ఒకవేళ రాస్తే కాలజ్ఞానంలో ఉండేది కదా. ఇక వృక్షశాస్త్రంలో శాస్త్రవేత్తలు చెప్పినట్టు చూసుకుంటే ఒక చెట్టు అంటుగట్టినా కూడా ఇట్లా హైబ్రిడ్గా కూడా పంటలు వండియొచ్చని, చెట్లకు కాయలు కాపియొచ్చని వాళ్ళు కూడా అంటున్నారు. కానీ యాప చెట్టుకు మామిడికాయలు కాసుడు మాత్రం ఇచ్చంతరమే కదా. కుయ్ చుక్కు అని పట్టాల మీద పరుగులు పెట్టేవో రైలు ఉన్నట్టుండి దానికి ఏమైందో కానీ ఆయనతో పట్టాలు తప్పిందట. పాలకులే ప్రజలకు ఇచ్చిన మాటలు తప్పుతుర్రు. ఆఫ్టర్ ఆల్ నేను పట్టాలు తప్పితే ఏంది తప్పేంది అనుకున్నదా? మనసుల తప్పిదంతోనే పట్టాలు తప్పిందా? ఏది ఆడదాకా పోయి అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి. వామ్మో రైలు పట్టాలు తప్పుడేమో కానీ మాలాస్కా బోగిలే వంకర టింకర అయినాయి. మరి ఈ రైలు పట్టాలు తప్పింది ఏడనంటే నల్గొండ జిల్లా విష్ణుపురం దగ్గర. అందులో ప్యాసింజర్లు కూడా ఏమన్నా ఉండ్రా, ప్రయాణికులకు ఏమన్నా ప్రాణ నష్టం అయ్యిందా అనుకునేరు. మంచి ముచ్చట ఏంటంటే అది ప్యాసింజర్ రైలు కాదు, గూడ్సు రైలు. ఎవ్వరు కూడా అందులో ఎక్కకపోయే వరకల్లా ఏం ప్రాణ నష్టం జరగలేదు. అదే ప్యాసింజర్ రైలు అయితే మాత్రము చాలా పెద్దెత్తునే పరిశాన్ ఉండేది. ఇక ఇట్లా రైలు పట్టాలు తప్పిందని తెలిసి ఈ రూట్లో వచ్చే రైళ్ల రాకపోకలను బంద్ పెట్టిరట. మళ్ళా ఎప్పటి వరకు తొవ్వ సాపు కావచ్చు అంటే నిన్నీయాల కొడుతున్న వానలు బట్టి చూస్తే జర ఆలస్యమే అయ్యేటట్టు ఉన్నదని అన్నారట. అయినా బిరాన్నే చేస్తామన్నారట.
కామారెడ్డి డిఎంహెచ్ఓకు దవాఖాన్ల శాఖల పనిచేసే మహిళా డాక్టర్ల కాన్ నుంచి నర్సుల దాకా ఎవ్వరు కనలబడ్డా ఆయన ఛాంబర్లకు పోయినా దగ్గరికి పోవాలని చూస్తాడట, మెల్లగా తాకాలని చూస్తాడట, ఫలాని పద్ధతిలో మాట్లాడుతున్నాడట, వాట్సాప్లో కూడా గలీజ్ మెసేజ్లు పెడుతున్నాడట. అట్లా అనుడు తప్పు కానీ ఎన్ని మాటలు చెప్పినా వెనకపోయే వరకల్లా ఈ కథ చేసిరట. నెత్తికి రుమాలు చుట్టుకున్న ఈ లక్ష్మణ్ సింగుల వారేనట సిగ్గు మొత్తం గాలికి ఇడిచిండట. దవాఖాన్ల శాఖల పనిచేసే ఆడోళ్లకు దగ్గర కావాలని చూసుడట. ఒక్కలో ఇద్దరో కాదు 21 మంది మహిళా మెడికల్ ఆఫీసర్లను ఒకటే తీరుగా ఏపుక తింటున్నాడట. సందు దొరికితే చాలు తాకరాని చోట దాకే ప్రయత్నం చేస్తాడట, ముట్టరాని చోట ముట్టేదందుకు మూవ్ అవుతాడట. ఆయన శాంబర్లకు పోవాలంటేనే ఏం గలీజు మాటలు అంటాడో, ఎంత ఈకారం తప్పినట్టు ఉంటాడో అని చాలా ఇబ్బంది పడేటోళ్ళట. గడ్డ మీసాలకు కలరేసినట్టున్నాడు, ముదురు ముఖము ముసలి మనిషి లెక్కనే ఉన్నట్టున్నాడు. ముసలితనానికి కుసుమగూడాలన్నట్టు ఒక డిస్టిక్ హెల్త్ ఆఫీసర్ అయ్యుండి ఈ వయసులో అట్లా ఆ శాఖల పనిచేసే ఆడోళ్లను సతాయించుడు ఏందో ఏమో. ఆయనతో బాధిత మహిళలు 5 పోయి గిట్ల మా డిఎంహెచ్ఓ మమ్మల్ని షిడాయిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు అయ్యిండ్రు. దేవునిపల్లి పోలీసులు ఆ లక్ష్మణ్ సింగ్ మీద కేసు కట్టిరట. జిల్లా కలెక్టర్ సారు ఎస్పీ సార్లేమో ఎంక్వైరీ కమిటీని వేసిర్రట. అందులో మగ మనిషినే పెట్టిరట. ఆడోళ్లను మగ మనిషి సతాయిస్తున్నాడని ఆడోళ్ళు కంప్లైంట్ ఇస్తే మగ మనిషిని ఎట్లా పెడతారు, మహిళలు ఆ మగ మనిషికి అన్ని ముచ్చట్లు ఎట్లా చెప్తారని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి సార్ అన్నాడు. ఓ దవాఖాన్ల మంత్రి దామోదర్ రాజనరసింహ సారు, ఏంది సార్ ఇది, ఈడికే సర్కారు దవాఖాన్లు సత్యనాశ ఉన్నాయంటే తమరి శాఖల ఆడోళ్లను సతాయించే అధికారులు కూడా ఉన్నారట. ఏంది సారు ఇది ఇట్లనే ఉంటుందా అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. గాలి దుమారంతో కూరగాయల అంగడి మొత్తం ఆగమాగ చందన అయిందట. కవర్లు కొట్టుకపోయినాయట, కాయగూరలు ఖరాబ్ అయినాయట. అమ్ముకునేందుకు అంగట్లకు వచ్చిన అన్నదాతల అవస్థ చూస్తే అయ్యో దళారులు అట్లా దండుకోబట్టిరి, గాలి దుమారమేమో ఇట్లా గాయి గత్తర లేపబట్టే అంటారు. రైతులను చూస్తే అయ్యో పాపం అనిపిస్తుంది. అరెరెర్రే గాలి పాడుగాను మొత్తం కవర్లు కప్పుతున్నా కవర్లను లేపుకొనే పోతుంది కదా. ఆగో అన్న బల్మీటికి ఉన్న బలమంతా చెయ్యిళ్ళకి తెచ్చి కవర్లు కప్పుదామంటే ఏమాగుతుంది, అన్నను కూడా గుంజుకపోయేంత గట్టిగా గాలి దుమారం రాబట్టే. మరి ఇంతగానం గాలి దుమారం ఎందుకు పెట్టింది అంటారా? బంగాళాఖాతంలో తుఫాను మోపైంది కదా, దాని ప్రభావం నారాయణపేట జిల్లాలో కూడా చూపెట్టిందట. ఇట్లా వారం అంగడికి అన్నదాతలు కూరగాయలు తీసుకురాగానే ఒకటే పారి మబ్బులు గమ్మి గాలి పెట్టింది. ఇండ్ల రేకులు కూడా ఊసిపోయినాయట, అంత గట్టిగా గాలి దుమారం లేచిందట. ఇట్లా గాలులు పెట్టి ఇండ్లను మనుషులను ఆగమాగం చేసుడుకు కారణం కూడా ఓ తీరుగా మనుషులే తీయండ్రి. ఎట్లంటారా, చెట్లను నరకబట్టిరి, ప్రకృతిని పాడు చేయబట్టిరి. ఇట్లా అయినాక ఇట్లా తుఫాన్లు వచ్చి గత్తరలేసి గాలి దుమారాలు లేవక ఇంకేమైతుంది? ఇప్పటికైనా మించిపోయింది లేదు, చెట్లను పెంచితే మంచిది. లేకుంటే ఇప్పుడు కవర్లు ఎగిరిపోయేంత గాలే పెడుతుంది. ముంగడ మనుషులు ఎగిరిపోయేంత గాలి పెట్టినా పెట్టొచ్చు అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఉప్పాడ బీచ్ ఉరుకుతున్నదట, సముద్రం మొత్తం రోడ్డు మీదకి వస్తున్నదట. అగో ఇప్పుడు ఎండలు దంచి కొడుతున్నాయి, సముద్రం నీటి మట్టం తక్కువయ్యి నీళ్ళని వెనుకకు ఇనికిపోతాయి అంటారు. అసోటిది ఉప్పాడ బీచ్ ఎందుకు ఎగిరెగిరి అలలు రోడ్డు మీదకి వస్తున్నాయి అంటారా? ఏమో మరి, ఆడదాకా పోయి అరుచుకుందాం పారి. కానీ దూరం నుంచే సుమ అలలేటో లేస్తున్నాయి. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమన్నా అలలా ఒక్కొక్క అల తక్కువ పెద్ద వస్తలేదు కదా. తొలుకులు రోడ్డు మీదకి పడుతున్నాయి. బండ్ల మీద పోయేటోళ్ళు అలలు పోయేదాకా ఆగి మరీ పోతుర్రు. కొందరు అలలు చూసేందుకు వచ్చి సముద్రాన్ని చూసి సంబరపడుతుర్రు. ఎన్నడు లేని ఉప్పాడ బీచ్ ఎందుకు ఇంతగానం ఉప్పొంగుతుంది అంటే అదేనులా బంగాళాఖాతంలో అల్పపీడనం మోపైంది కదా, దాని ఎఫెక్టు ఉప్పాడ బీచ్ మీద పడ్డదట. సముద్రం అందుకే ముంగడికి వచ్చి ముంచి ఎత్తిపోస్తున్నదట. అయ్యా మరి ఉప్పాడ బీచ్ దిక్కు తిరిగే పబ్లిక్ జర పైలము, మాకు మా ఏరికే నీళ్లు ఏం చేస్తాయని ముంగడికి పోతే 2 సార్లు పెద్ద అలలు ముంచి లావటినాయంటే ఇక అంతే సంగతి. అందుకే నీళ్లతోని పరాశకాలు ఆడకుర్రి, పానాల మీదకే వస్తుంది. చూసేది ఉంటే దూరం నుంచి ఎంతసేపు అయినా చూడుండ్రి, మీ గురించే చెప్తున్నాం. తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ పట్టణంలో ఉన్న నెహ్రూ జూ పార్కుకు మంది జాతర లెక్కనే వస్తురట. ఉసుకే వస్తే రాలనంత మంది వస్తురట. మరి కొత్త జంతు జీవాలను ఏమైనా తెచ్చిర్రా ఎట్లా? లేకుంటే సెలవులు దగ్గర పడుతున్నాయి, పిల్లలకు అనిమల్స్ను చూపిస్తే ఖుషి అవుతారని అట్లగిట్లా తెస్తుర్రా? అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి. మస్తు మందే వస్తుండ్రు కదా, పెద్దోళ్ళు, వయసోళ్ళు, ముసలోళ్ళు, బుడ్డోళ్ళు, పోరగాన్లు, సంటి పోరగాన్లను కూడా సంకలేసుకొని జూ పార్కుకు లైన్ కట్టిర్రు. ఇంతకు మునుపు కూడా ఐతారం వస్తే సినిమాలకు ఓటలకు పోయేటోళ్ళు. ఇప్పుడు ఎండాకాలం సెలవులు వచ్చినాయి కదా, పోరగాన్లకు బడి లేదా, బయటకు పోదామని చెప్పి జూ పార్కు వస్తుర్రట. ఇట్లా జనాలు వచ్చేసరికి జూ పార్కు మొత్తం మనుషులతోని నిండిపోయింది, కలకలలాడుతుంది. జంతువులు కూడా అంతమంది మనుషులను చూసి అవి కూడా సంబరపడవచ్చు. ఇట్లా హైదరాబాద్ పట్టణంలో ఉన్న నెహ్రూ జూలాజికల్ పార్కు మొత్తము చూసేటోళ్ల రాకతోని చూడముచ్చటగా ఉన్నదట.
గుడ్డోళ్ళను కూడా గూగుల్ మ్యాప్ పెట్టుకొని పోతే చక్కగా ఇంటికి చేరుస్తుంది అంటారు. కళ్ళు మంచిగా కనిపించని వాళ్ళను ఏమో కానీ కనిపించేటోళ్ళను కూడా తీసుకుపోయి కాలువలా పడేస్తున్నదట. అగో ఏడికి పోవాలన్నా గూగుల్ మ్యాప్ పెట్టు అంటారు. అసలు మ్యాప్ ఆగం చేసుడు కాలువలకు అదెందుకు తీసుకుపోతుంది అంటారా? మీరే చూడండి. హైదరాబాద్ నుంచి 4 దోస్తులు కలిసి విహారయాత్రకు కేరళకు పోతుర్రట. తొవ్వదెలవదని చెప్పి గూగుల్ మ్యాప్ పెట్టుకొని రాత్రి నిమ్మలంగా కారు నడుపుకుంటా పోతుర్రట. అంత మంచిగానే ప్రయాణం నడుస్తుంటే అలిప్పికి రాగానే గూగుల్ మ్యాప్ల తొవ్వ చూపెట్టినట్టే పోతే చక్కగా పోయి కారు కాలువల పడ్డదట. కారులున్న 4గుట్ల ఒక ఆయన హుషారై బయటకు దుంకి దగ్గరోళ్లను పిలుచుకొచ్చిండట. ఆడున్నోళ్ళు జల్దిన కాలువలకు దుంకి 3గురిని బయటకు తీసిరట. అయ్యా గూగుల్ మ్యాప్ అధికారులారా, ఇదేనా మీ గూగుల్ మ్యాప్ పనితనము? గుడ్డిగా మ్యాప్ను నమ్మిపోతే గుంటు కొట్టే కాడికి వచ్చే కదా. జర ముందుగాల ఏడ పొక్కలున్నాయి, ఏడ కాలువలున్నాయి, ఏడ చెర్లున్నాయి, మళ్ళోపారి సర్వే చేపించి మ్యాప్ రూపురేఖలు మార్చుండ్రి. కొత్తగా అప్డేట్ చేయండి సారు, లేకుంటే మీ గూగుల్ మ్యాప్ పుణ్యాన 4 గంగల కలుద్దురు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి అలా నేను తెచ్చిన ముచ్చట ఎట్టునే అసలు నెల ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు. ఇట్లనే ఆదరించారు, షేర్లు చేయరి, కమెంట్లు చేయరి. ఇక వాట్సాప్ సోషల్ మీడియా అది ఇది అనుకుంటే అన్నిటిలో బాగానే హల్చల్ చేస్తున్నాయి. ఉంటా మరి సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమని ఉంటే అన్ని.